శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిహారాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన శుభమస్తు కార్యక్రమంలో వాస్తురీత్యా ఏ గదిలో ఏ రంగు దీపాలు ఎటువైపు ఉండాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, అసలు దీపాలు చాలా మంది వెలిగిస్తూ ఉంటారు కదా, అసలు మరి దేవుడి గదిలో ఎన్ని దీపాలు వెలిగించాలంటారు? దేవుడి గదిలో ఎన్ని దీపాలు వెలిగించాలి, అసలు ఎన్ని వెలిగించాలి, ఏ వైపు వెలిగించాలి అనేటువంటి సందేహాలు కూడా చాలా మందికి ఉన్నాయి. దేవుడి గదిలో ఒకటి ఏమిటంటే, దేవుడికి ఎదురుగా దీపారాధన చేస్తాం. అంటే దేవుడు ఎటువైపు ఉన్నాడు అనేది కూడా ఇక్కడ చాలా మందికి సందేహాలు ఉంటాయి. అంటే అందరికీ ఒకే దిశగా దేవుడిని పెట్టుకోరు, దేవుడిని ఏ దిశకైనా పెట్టుకోవచ్చు. అయితే తూర్పు వైపు దేవుడు ఉన్నాడు అనుకోండి, హాయిగా దేవుడికి ఎదురుగా దీపం పెట్టుకోండి. ఉత్తరం వైపు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఉత్తరాభిముఖంగా కూడా పెట్టుకోవచ్చు. లేదు దక్షిణం వైపు దేవుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు దేవుడికి ఎదురుగా కాకుండా మీరు తూర్పు కానీ లేదా ఉత్తరాభిముఖంగా కానీ, ఉత్తరంగా పెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే దక్షిణంగా ఉంటే దేవుడికి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి దక్షిణాభిముఖంగా దేవుడు దక్షిణ దిశలో ఉంటే ఉత్తరాన్ని ఫేస్ చేస్తూ ఉంటాడు, అప్పుడు తూర్పు అభిముఖంగా దీపాన్ని పెట్టుకోండి. తర్వాత పడమర అభిముఖంగా దేవుడు ఉన్నాడు అనుకోండి, అంటే పడమరలో దేవుడు ఉండి తూర్పు అభిముఖంగా దేవుడు ఉన్నాడు అనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తారంటే తూర్పు అభిముఖంగా అయితే దేవుడికి వ్యతిరేకంగా అవుతుంది కాబట్టి ఉత్తర అభిముఖంగా పెట్టుకోండి. ఎటు నుంచి తీసినా దేవుడు ఎటువైపు ఉన్నా ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమక్కర్లేదు. ఎవరైనా సరే దేవుడు ఎటు ఉన్నా సరే దేవుడికి అభిముఖంగా కానీ లేదా పక్కకు వచ్చేలాగా కానీ ఉత్తరం కానీ తూర్పు అభిముఖంగా దీపం పెట్టుకోవాలి. తర్వాత ఎన్ని దీపాలు పెట్టుకోవాలి? కనీసం ఒక దీపం పెట్టాలి, 2 పెట్టుకోవచ్చు, తర్వాత మనం 5 దీపాలు పెట్టుకోవచ్చు, 9 పెట్టుకోవచ్చు, 10 పెట్టుకోవచ్చు. మన శక్తి మన శ్రద్ధను అనుసరించి ఇది ఉంటుంది. అయితే బేస్ సంఖ్యలో పెట్టుకోవచ్చున్నారు, మరి 3 పెట్టుకోకూడదు అంటారా? 3 కూడా పెట్టుకోవచ్చు. అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటిలలో 3 కూడా పెట్టుకోవచ్చు, దోషమేమీ కాదు. అలాగే మరి నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు, మరి అలాంటి టైంలో ఎన్ని దీపాలు వెలిగించాలంటారు? నిత్యమైతే కనీసం 1 దీపం పెట్టాలి. 2 దీపాలు పెడితే విశేషం. 2 వైపులా 2 దీపాలు మనం పెడతాం కదా, అలా 2 దీపాలని పెట్టుకోవచ్చు. అప్పుడు 3 దీపాలు పెట్టినట్లయితే ఒకటేమో తులసి కోట దగ్గర, 2 ఏమో మన లోపల మందిరం దగ్గర పెట్టుకోవచ్చు అంటారా? ఇలాంటి ప్రశ్న ఇదివరకు ఒకసారి మనకి ఒక కాలర్ కూడా అడిగారు, 3 దీపాలు పెట్టుకోవచ్చా, పెట్టుకుంటే తులసి దగ్గరతో కలిపి 3 పెడితే దోషం లేదా అని. ఈ 3 సంఖ్య గురించి ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇంట్లో 2 దీపాలు పెట్టుకుని తులసి కోట దగ్గర మరో దీపం కూడా మనం వెలిగించుకోవచ్చు. 3 అంటే అన్నీ కలిపి 3 అవ్వచ్చు, లేదా 3 ఒక దగ్గర పెట్టుకున్నా కూడా దోషం ఏమీ లేదు. అయితే నిత్యం దీపారాధన చేసినప్పుడు మరి ఆ కుందెలో మనం ఎన్ని దీపాలు వేయాలంటారు, ఎన్ని ఒత్తులు వేయాలంటారు? ఇక్కడ ఏమిటంటే కుందులో మనం ఒకవైపే దీపం పెట్టాలా, దానికి ఉండేటువంటి అంటే 4 కోణాల్లో కూడా దీపం పెట్టడానికి మనకి అవకాశం ఉంటుంది. అవును, 4 కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒత్తులు ఎన్ని వేయాలి అంటే తప్పనిసరిగా ఏమిటంటే బొడ్డు ఒత్తి అని కొంతమంది అంటారు, పువ్వు ఒత్తి అని కొంతమంది అంటారు. ఆ ఒత్తి 1 వేసి మిగతా 4 కానీ లేదా 9 కానీ 11 కానీ 10 కానీ తర్వాత 21 కానీ వాళ్ళు పూజ చేసేటువంటి దేవుడికి ఏ దేవుడికి చేస్తున్నాడు దాన్ని బట్టి కూడా ఈ ఒత్తుల సంఖ్య ఉంటుంది. ఆ విధంగా పెట్టుకోవచ్చు. నిత్యం దీపారాధనకి మాత్రం ఒక 5 ఒత్తుల్ని, దారం ఒత్తుల్ని 5, తర్వాత ఒక పువ్వొత్తి కలిపి వేసి దీపారాధన చేస్తే విశేషం. ఓకే అమ్మ, ప్రణీత అని కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. ప్రణీత పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. ఓకే అండి. జూలై 7th, 1983 అవునండి. ఉదయం 10:35 నిజామాబాద్ లో పుట్టారు. అవునండి. అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య హెయిర్ ప్రాబ్లం ఉంది, అలాగే పెళ్లి ఎప్పుడు అవుతుందని చెప్పి తెలుసుకుందాం అనుకుంటున్నారు. మేడం తో మాట్లాడండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. తనకి హెయిర్ ఫాలింగ్ అంటే మొత్తం అది పేను కొరుకుల్లాగా అవుతుందండి. హాస్పిటల్లో చూపించినా కానీ అసలు ఏం కూడా క్యూర్ అవ్వట్లేదు. మరి మీరు జాతక రీత్యా ఏమన్నా పరిహారం చెప్తారేమో అని. తనకి మొత్తము పోయింది హెయిర్, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. టోటల్ గా పోతుంది? టోటల్ గా పోతుంది మొత్తం, అంటే హైబ్రోస్ కూడా వెళ్ళిపోతున్నాయి. ఓకే, దీనికి ఏం లేదమ్మా, మీరు ఏం చేస్తారంటే రోజు సూర్యుడికి ఒక నమస్కారం చేసుకోమండి.
సూర్యుడికి నమస్కారం. సూర్యుడికి నమస్కారం చేసుకోమనండి. తర్వాత ఏమిటంటే దీనికి మామూలుగా ఆయుర్వేదం ప్రకారం కూడా ఏం చేస్తారంటే ఇలాంటి పేను కొరుకుడు ఇలాంటివి ఉంటే వెల్లుల్లి మీకు అందరికీ తెలుసు, నువ్వుల నూనెలో వెల్లుల్లిని వేయించి అంటే కొంచెం గోరువెచ్చగా చేసి అది కొంచెం ఎరుపు రంగుకు వచ్చేదాకా దాన్ని వేడి చేసి అవును. తర్వాత దాంతో పాటు తులసి వేప ఆకుల్ని కూడా కలిపి ఉత్తరేణి ఆకుల్ని కూడా కలిపి అవి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ మొత్తాన్ని కూడా తల మీద బాగా మర్దన చేసి ఒక గంట సేపు ఉన్న తర్వాత కుంకుడుకాయతో, ఈ షాంపూలు ఏవి వాడకుండా కుంకుడుకాయతో కానీ సీకాయతో కానీ తలస్నానం చేయమని చెప్పండి. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే చుండ్రు లాంటిది పోవాలి అని అంటే పుల్ల మజ్జిగ కానీ లేదా ఉసిరికాయ కానీ తలకి బాగా పట్టించి ఒక గంట అయిన తర్వాత స్నానం చేస్తే ఇది తొందరగా అంటే 2 రోజులకు ఒకసారి ఇలాంటి స్నానాన్ని చేయమనండి. చేస్తే తప్పనిసరిగా ఈ జబ్బు పోతుంది. తనకి జాతకరీత్యా అలాంటి దోషాలు ఏమీ లేవమ్మా, మంచి జుట్టు తర్వాత వస్తుంది. అంటే మంచి అంటే బాగా పెద్దగా వస్తుందని కాదు, మీరు అన్నట్టు ఈ వ్యాధి అనేటువంటిది పోతుంది. అవునండి. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ ఖచ్చితంగా పాటించండి, రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మరి ఒక ఒత్తితో దీపం వెలిగించకూడదు అంటారా? ఒక ఒత్తితో దీపం పెట్టకూడదమ్మా, ఇది చాలా తప్పు. ఎందుకంటే ఒక ఒత్తితో దీపం మనం ఎప్పుడు పెడతాం, ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు తల వైపు ఒక ఒత్తితో దీపం పెడతారు. అందుకని ఒక ఒత్తితో దీపం ఎప్పుడు పెట్టకూడదు. అలాగే దక్షిణముఖంగా దీపం ఉండకూడదు అంటారా? దక్షిణాభిముఖంగా కూడా మనం ఎప్పుడు పెడతాం, ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు కానీ తిథి కార్యాలు చేసినప్పుడు మాత్రమే మనం దక్షిణాభిముఖంగా దీపాన్ని పెడతాం కాబట్టి పెట్టకూడదు. కానీ ఇంకొకటి కూడా ఉంది, ఇంట్లో 4 వైపులా దీపాలు పెట్టాల్సి వచ్చినప్పుడు అంటే 4 దీపాలు పెట్టాము లేదా ఒకే ప్రమిదలో 4 వైపులా దీపాలు పెట్టాము అనుకోండి, అప్పుడు దోషం లేదు. కానీ కేవలం ఒక దక్షిణాభిముఖంగా మాత్రం దీపాన్ని పెట్టకూడదు. ఓకే ఓకే, సరే అమ్మ. అయితే మరి వాస్తురీత్యా బెడ్రూమ్లో ఎటువైపు ఉండాలంటారు? ట్యూబ్లైట్స్ అయితే ఏంటి, బల్బ్స్ అయితే ఏంటి? మనం పడుకునే విధానం అంటే ఇది మనకి అనువుగా పెట్టుకోవడం ఒకటి, వాస్తు శాస్త్ర రీత్యా కూడా ఒకటి. ఏమిటంటే మనం ఎప్పుడు ఎటువైపు తలపెట్టి పడుకుంటాం, అయితే తూర్పు వైపు తలపెట్టి పడుకుంటాం లేదా దక్షిణం వైపు తలపెట్టి పడుకుంటాం. మన కాళ్ళు పడమరికి కానీ ఉత్తరానికి కానీ ఉంటాయి. అంటే మన కంటికి ఎదురుగా మన మీద లైట్ పడేలాగా ఇక్కడ ఉండకూడదనమాట. అందుకని ఏం చేయాలి, దక్షిణం వైపు ట్యూబ్ లైట్ పెట్టుకోవాలి. అంటే మన తల వెనక భాగాన ఉంటుంది, వెలుతురు ఆపోజిట్లో తూర్పు అంటే ఉత్తరం వైపు పడుతుంది, ఆ విధంగా ట్యూబ్ లైట్ పెట్టుకోవాలి. లేదు మనం తూర్పు వైపు తలపెట్టి పడుకున్నాం అంటే పడమరికి కాళ్ళు పెట్టాం, మనకి పడమరికి ట్యూబ్ లైట్ పెట్టుకుంటే ఏమవుతుంది, మన కళ్ళ మీద వెలుతురు పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఏం చేయాలి, మన వెనక భాగాన తూర్పు వైపు ట్యూబ్ లైట్ పెట్టుకుంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో దాని వెలుతురు పడుతుంది. నిద్రకి కానీ కళ్ళకి కానీ మనకి హాని కలగకుండా ఉంటుంది. అందుకని ట్యూబ్ లైట్స్ ఆ విధంగా పెట్టుకోవాలి.